హాయ్. కొంతమంది రాజకీయాల్లోకి అధికారం కోసం వస్తుంటారు. కొంతమంది పేరు కోసం, అంతెందుకు డబ్బు కోసం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది ప్రజల గుండెల్లో ఒక సుస్థిర స్థానం కోసం వస్తూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తితో మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. ఆయన మాట్లాడితే అందులో రాజకీయం కనిపించదు, ప్రజా జీవితం కనిపిస్తూ ఉంటుంది. 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు క్యాబినెట్ మినిస్టర్, 3 సార్లు ఉత్తమ శాసనసభ్యుడిగా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందారు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మల్లాడి కృష్ణారావు గారు. నమస్తే మల్లాడి గారు, ఎలా ఉన్నారు? సో గుడ్ టు సీ యూ. అంటే ఎప్పుడు మిమ్మల్ని టీవీలో చుట్టం తప్పితే మన తెలుగు వ్యక్తి అక్కడ పుదుచ్చేరిలో అంత మంచి హోదాలో ఉన్నారని డైరెక్ట్గా చూసింది ఎప్పుడు లేదు ఇన్నేళ్ల నా కెరియర్లో. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక లీడర్ని నేరుగా కలిసి ఇలా ఇంటర్వ్యూ చేయడం. నేను లీడర్ని కాదమ్మా, సేవకుడు మాత్రమే. సార్ మీకు అంటే సాధారణంగా చాలా మంది లీడర్స్ వాళ్ళే పేర్లు ఇచ్చుకుంటూ ఉంటారు, సినిమా స్టార్లు కానీ లీడర్స్ కానీ. బట్ మీకు ప్రజలు ఇచ్చారు ఫ్యామిలీ లీడర్ అని, డెవలప్మెంట్ లీడర్ అని. సార్ మిమ్మల్ని చూస్తే మొహమాటానికి ప్యాంటు షర్ట్ వేసినట్టుగా కనిపిస్తూ ఉంటారు. కానీ మొన్న ఎలక్షన్లో ఫస్ట్ టైం మల్లాడి గారు సమరసింహారెడ్డిలో బాలకృష్ణలాగా తొడగొట్టి డైలాగ్ చెప్పడం, శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా గుండు కొట్టించుకుంటానని చెప్పడం. ఏమైంది మీరు? అంటే ఏంటి, ట్రెండ్ ఫాలో అయ్యారా? ఇంత మార్పు ఇన్ని సంవత్సరాల్లో లేని మార్పు ఎందుకు కనిపించింది మాకు సడన్గా? అంటే నేను ఒక 5 years గ్యాప్ ఇచ్చాను. కంటిన్యూగా 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటూ గ్యాప్ రాలేదు, గ్యాప్ ఇచ్చారు మీరే. నేను గ్యాప్ ఇచ్చాను, ప్రజలు గ్యాప్ ఇవ్వలేదు, నేను గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చిన దాంట్లో ఎలక్షన్కి ముందు ఈ వ్యక్తిని అసెంబ్లీ గేటు వరకు నేను దాటనివ్వనని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చేసిన దాన్ని, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ చేసిన దాన్ని చూశాను. అరే, నేను ప్రజలు నన్ను కావాలనుకుంటున్నారు, నేను దూరంగా ఉండాలనుకున్నాను, ప్రజలు ఇప్పుడు మళ్ళా నేను రావాలి అనుకుని పూజలు చేస్తూ ఉన్నారు. ఇతనెవడు నన్ను గేటు వరకు రానివ్వడానికి? అలాగైతే నువ్వు గేటు వరకు రానివ్వను అన్నావు అని అనుకుంటే, అలాగే రాజకీయాల్లో రాబోయే ఇతన్ని అంతం చేస్తాననో మాట కూడా అతను అన్నాడు. దాని నిమిత్తం నేను ఆ సావిత్రినగర్ గ్రామంలో అక్కడ ఉన్నప్పుడు, అరే నీ బాబు తరం కాలేదు, అతను కూడా నా మీద పోటీ చేసి ఓడిపోయారు, నీ తరం నేనుంటే నీ తరం ఏంటి? నేనే కానీ నువ్వు అసెంబ్లీ గేట్ దాటమని అంటున్నావు కదా, నిన్ను అంతం చేస్తానంటున్నావు కదా, రాబోయే రోజుల్లో చూడు, నేను కానీ ఎలక్షన్లో నేను పోటీకి నామినేషన్ వేస్తున్నాను, వేసి నేను కానీ గెలవకపోతే నా పేరు మార్చుకుంటాను, గుండు కొట్టించుకుని ఊరిలో పెట్టి వెళ్ళిపోతాను. ఆయన యాక్సెప్ట్ చేయలేదు ఛాలెంజ్ని మళ్ళీ మీలాంటి మీడియా వచ్చి అడిగారు. వాళ్ళని అడగలేదు కదా, అతను దేనికంట అడిగినా అడగపోయినా, అతను స్వీకరించకపోయినా నా మాట నేను నిలుపుకుంటానని చెప్పాను. అది మల్లాడి కృష్ణారావుకి ఉన్న ఆ పట్టుదల కానీ, ప్రజల మీద రాకున్న నమ్మకం. ప్రజలు నన్ను ఏ విధంగా జీరో ఉన్న మనిషిని, ఒక సామాన్యంగా ఒక మిడిల్ కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తిని, ఒక రాజకీయ కుటుంబం అంటే ఏంటో మాకు తెలియదు. మా తాతయ్య గారు కానీ, మా తండ్రి కానీ ఎవ్వరు కూడా రాజకీయాల్లో కనీసం పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాదు. అటువంటి అది అలాగే ఉన్నతమైన కుటుంబం కాదు. చదువా ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ క్యాండిడేట్ని, డబ్బున్న కుటుంబం కాదు, మిడిల్ కుటుంబం మాత్రమే. అటువంటి వ్యక్తిని ఒక సేవకుడిగా వచ్చి కంటిన్యూగా 25 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా గెలవడం కాదు, 20 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు గెలిచిన వాళ్ళు ఉన్నారు. రూపాయి లేకుండా, మందు బాటిల్ లేకుండా, బిర్యానీ ప్యాకెట్ లేకుండా, వాటర్ బాటిల్ లేకుండా, కొన్ని ఎలక్షన్లో ఓటు అడగకుండా గెలిచిన వ్యక్తిని నేను. నాకు ప్రజలు అంత ఇచ్చారు. సార్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను మిడిల్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో ఎక్కడో అడుగుదాం అనుకున్నాను, మీరే ఆ టాపిక్ తీసేశారు అనవసరంగా. మందు బాటిల్ లేకుండా, బిర్యానీ ప్యాకెట్ లేకుండా, డబ్బులు పంచకుండా గెలిచాను అన్నారు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీ వైపు నుంచి కూడా మందు పంచారు, బిర్యానీలు ఇచ్చారు, డబ్బులు పంచారు. ఇది మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఇది జగమరిగిన సత్యం. ఇందులో సగం నేను ఒప్పుకుంటున్నాను. సగం అంటే డబ్బు పంచిపెట్టిన దాంట్లో అవతల వాళ్ళు ఇస్తే అందులో నా ఫాలోవర్స్ కూడా, నా డబ్బులు లేవు కానీ నా ఫాలోవర్స్ కూడా దాంట్లో సగం ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ బిర్యానీ ఇస్తే ఇక్కడ బిర్యానీలు ఇవ్వడాలన్నది జరిగింది. ముందు బాటలు అంటే నేను పూర్తి వ్యతిరేకిని. నేను సహజంగా మందుకు కానీ, స్మోకింగ్ కానీ, ప్యాకాట్కి కానీ ఇటువంటి దాన్ని నేను ఫస్ట్ నుంచి కూడా నేను వ్యతిరేకిని. దాని మీద ఈ ఎలక్షన్లో నేను డబ్బు లేకుండా, బిర్యానీ ప్యాకెట్ లేకుండా, వాటర్ బాటిల్ లేకుండా గెలిచానంటే నాకంటే అబద్ధాలు చెప్పేవాడు ఇంకొకటి ఎవడ ఉండడు. దాన్ని నేను అవతల వాళ్ళు దాంట్లో సగమైన నా మనుషులు చేశారని మీ అందరి ద్వారాగా లక్షలాది మంది నాకున్న అభిమానులు, నా యానం ప్రజల సమక్షంలో నేను ఒప్పుకుంటూ ఉన్నాను, తలదించుతూ ఉన్నాను. అంటే మరి ఇన్నేళ్ల కెరియర్లో ఇలాంటి మచ్చలేని ఒక లీడర్గా ఉన్న మీరు ఎందుకు ఆ మచ్చ పెట్టుకోవాల్సి వచ్చిందా? ప్రజలు ట్రెండ్ చేంజ్ అయింది.
3 తరాలు రాజకీయంగా నేను ఇప్పటికి 37వ సంవత్సరం. 3 తరాల మనుషులు నాతోటి రాజకీయం చేస్తూ వచ్చారు. తండ్రి జెండా పట్టుకున్నారు తాతయ్య, కొడుకు పట్టుకున్నాడు, మనవడు పట్టుకున్నాడు. ఇప్పుడుండే యూత్ కానీ యంగ్స్టర్స్ అందరూ కూడా చూస్తే అప్పుడు నేను ఫస్ట్ టైము ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మంచినీళ్ళ సమస్యను, మా ఊరికి సమస్యను సాల్వ్ చేయండి, కరెంటు సమస్యను సాల్వ్ చేయండి, మాకు పేదోడికి ఇల్లు కట్టించే ఏర్పాట్లు చేయండి, స్కూల్స్కి పక్కా బిల్డింగ్లు కట్టించండి, ఈ విధంగా అడిగే రోజులు. ఈ రోజు అది కాదు. నేను అనుకున్న దాంట్లో, ప్రజలకు చేయవలసిన దాంట్లో 100లో 80-85% చేసి ఉన్నాను. ఇప్పుడు ప్రతీది కూడా నాకేంటి అన్నది ప్రజల్లో వచ్చింది. ఒక ఉద్యోగం చేస్తే 2 ఉద్యోగం నాకేంటి అని అడుగుతున్నారు. అలాగే ఓటుకి కొంతమంది మనం డబ్బు తీసుకోవడం, ఈ ప్రలోభాలకి తీసుకోవడం తప్పు కాదు అనుకున్నది ప్రజల్లో. రిగ్రెట్ ఏమైనా ఉందా? మొన్న ప్రమాణ స్వీకారం రోజు కూడా మీ మొహంలో పెద్ద సంతోషం కనబడలేదు నాకు. అంటే నాకు నిన్న ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కరెక్ట్గా ఈ ఎలక్షన్లో నా గెలుపు ఎలా ఉంది, ఏ విధంగా గతంలో జరిగింది అన్నది ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చి నా ఫేస్లో ఆనందం తగ్గిపోయింది. ఒక చోట తడబడ్డం కూడా జరిగింది. యథార్థంగా ఒప్పుకోవడం అన్నది నా అలవాటు. అబద్ధాలు చెప్పడం కానీ, ఏది చేయగలను అది చేసేదాన్ని నేను మాట్లాడతాను తప్ప నా ప్రయత్నం కూడా ఎప్పుడు కూడా జరగని దాన్ని చెప్పడం, జరిగేదాన్ని ప్రయత్నం ఆగిపోవడం అన్నది నా లైఫ్లో ఎప్పుడూ కూడా లేదు. అందుకని నేను నాకు మంత్రిగా 4వసారి నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా నాకు పక్కనున్న వాళ్ళు కూడా చెప్తున్నారు, మీ ఫేస్ ఏదో టెన్షన్లోనో ఏదో ఉన్నదంటే, నా పక్కన ఉన్న చీఫ్ సెక్రటరీ కూడా అంటున్నారు, హ్యాపీగా ఉండండి సార్ అని అంటుంటే నాకు అప్పుడు కొంచెం అదే ఆలోచనతో ఉన్నాను నేను. ప్రజలలో కొంతమంది అవతల వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం అందులో సగం చెయ్యాలి అనడంతో 3 రోజులు నన్ను ప్రెషర్ పెట్టడంతో నా స్నేహితులు కానీ అందరూ కూడా తప్పక చేయాల్సి వచ్చిందంటే తప్పనిసరిలో చేయవలసి వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. మనం మారాలి తప్ప ప్రజలు ఈ బాటలో నడుస్తున్నారన్న దానికి ఒక సిగ్నల్ అయితే ప్రజలు ఇచ్చారని నేను భావిస్తున్నాను. 3 సార్లు ఉత్తమ శాసనసభ్యుడు అంటే సాధారణంగా ఉత్తమ ఉపాధ్యాయుడు, ఉత్తమ నటుడు ఇలాంటివి వింటూ ఉంటాం, కానీ ఉత్తమ శాసనసభ్యుడు అనేది పెద్దగా మేము వినకపోవడానికి కారణం మన సౌత్ ఇండియా నుంచి పెద్దగా ఎవరు సెలెక్ట్ అయినట్టుగా ఎప్పుడు మాకు అనిపించలేదు. అశోక్ గజపతి రాజు గారు ఒక్కసారి ఆయన సెలెక్ట్ అయినట్టున్నారు. ఎలా అనిపిస్తుంది అది? అంటే ఆ గుర్తింపు ప్రజల్లో వచ్చిందా మీకు? 3 సార్లు మీరు ఉత్తమ శాసనసభ్యుడు అనేది ఎక్కువ మందికి నిజంగా రీచ్ అయిందా? ఇది ప్రజలు, నేను 6 సార్లు కాదు 10 సార్లు 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. నేను 6వసారి అయినా సరే ఇటు ప్రజల మన్నన పొంది నేను ఫస్ట్ మార్కులో పాస్ అవ్వడం. చదువుతున్నప్పుడు 35 మార్కులు రాలేదు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను. కానీ నేను ప్రతి ఎలక్షన్లో కూడా 60% దాటి ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపిస్తూ వచ్చారు. అటువంటిది ప్రభుత్వం కూడా, అది కూడా ఒక తమిళ కేంద్ర ప్రాంతంలో అంత భాష మీద పట్టున్న వాళ్ళు ఉత్తమ శాసనసభ్యుడు ఎవర్రా అని అంటే మల్లాడి కృష్ణారావు అని అందరూ కూడా యునానిమస్గా నాకు ఉత్తమ శాసనసభ్యుడు అవార్డు నాకు ఫస్ట్ టైం 24 సంవత్సరాల క్రితం నాకు ఇచ్చారు. 26 అవుతుంది, 2000 సంవత్సరం జనవరి 26వ తారీఖున గవర్నర్ చేతుల మీదుగా ఫస్ట్ టైం. దాని తర్వాత మళ్ళీ 2వసారి, మళ్ళీ 3వసారి. ఈ భారతదేశంలో 12 మంది మాకు తెలిసి ఉండగా రికార్డెడ్గా 12 మంది ఉన్నారు. 12 మందిలో మన తెలుగు రాష్ట్రాల్లో అశోక్ గజపతి రాజు గారు ఉత్తమ శాసనసభ్యుడిగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బెస్ట్ పార్లమెంటరీగా జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. అందులో సామాన్యమైన వాడిని, ఎడ్యుకేషన్ లేని వాడిని, ఇంకొక కేంద్రంలో తమిళ రాష్ట్రంలోకి వెళ్ళి 3 సార్లు ఉత్తమ శాసనసభ్యుడు స్వతంత్రం వచ్చిన తర్వాత 3 సార్లు ఇస్తే 3 సార్లు మల్లాడి కృష్ణారావుకి ఇవ్వడం అన్నది నాకు ఎక్కడన్నా కానీ పట్టలేని ఆనందం వచ్చిందని అంటే, ఉత్తమ శాసనసభ్యుడిగా అలా డిక్లేర్ చేసి అందుకున్నప్పుడు ఉన్న ఆనందం, నేను ఎమ్మెల్యేగా గెలిచిన, మంత్రిగా చేసిన, రేపు ఇంకా ఏ విధంగా పదవిలో చేసినా కానీ అంతటి తృప్తి మాత్రం నాకు ఉండదు. కానీ సార్ మీరు అన్నట్టు తమిళ ప్రభుత్వం, అక్కడ మీరు ఒక తెలుగు వ్యక్తి, అక్కడ ప్రభుత్వం నిలబడాలన్నా పడిపోవాలన్నా కూడా మల్లాడి చేతిలోనే ఉంటుంది. మల్లాడి ఒక కింగ్ మేకర్. ఇది ఎలా సాధ్యమైంది? నేను అంత అనుకుంటలేదు, కానీ మీరు అనుకోకపోయినా అది బయటది నిజమని చాలా మంది అంటూ ఉంటారు. 30 సంవత్సరాల క్రితం ఒక్క ఓటుతోటి పడిపోయే ప్రభుత్వాన్ని ఇండిపెండెంట్గా ఉంటే ఆ వేళ డిఎంకే గవర్నమెంట్ని నేను నిలబెట్టాను. అప్పుడు కూడా నాకు చాలా ప్రలోభాలు వచ్చాయి, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఎంత ఇస్తాం, అంత ఇస్తానన్నా కూడా నా ఊరికి ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది, అందుకని నా సపోర్టు ఈ ప్రభుత్వానికి
అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా నాకేం చేస్తారన్న దానికంటే నేను ప్రజలకు ఇచ్చిన మాటని ఏ ప్రభుత్వం అయితే నాకు అమలు చేస్తుంది అన్నది నేను చూస్తాను. అందుకని నేను ప్రతి ఎలక్షన్లో 5 సంవత్సరాల్లో ఈ పని చేశాను. దేవుడా, ప్రజలు ఆశీస్సులు ఇచ్చారు, భగవంతుడి ఆశీస్సులతో ఈ కొండకు వస్తాను అని నడిచి పాదయాత్రలు చేస్తూ ఉంటాను. నా సొంతానికి పదవి కోసం నేను ఎప్పుడూ పాదయాత్ర చేయలేదు. యానం నుంచి తిరుపతి వరకు నేను, నా భార్య వేలాది మంది నడిచి వెళ్ళాం. యానం నుంచి విజయవాడ దుర్గగుడికి వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్ళాను. అలాగే వందలాది కిలోమీటర్లు ఇక్కడ నుంచి నేను విశాఖపట్నం పక్కనున్న అంతర్వేదికి వెళ్ళాను. అలాగే అప్పనపల్లి వెళ్ళాను. ఈ పక్కన సింహాచలం నడిచి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా. అది ఈ 5 సంవత్సరాల్లో ఈ పనులు నాకు ప్రజలకు ఇచ్చిన మాటనే నేను నిలుపుకుంటే నీ కొండకు వస్తానని మొక్కుకునే ఆ టైపు మనిషిని నేను. అందుకనే ఎప్పుడు కూడా మీరు ఎన్నిసార్లు ఎవరైనా సరే ఫోన్ చేయండి, మీరు మంత్రిగా మల్లాడి కృష్ణారావు మంత్రి గారైనా మాట్లాడుతున్నారని అంటే మల్లాడి కృష్ణారావు మాట్లాడుతున్నారు, మీరు ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారని మల్లాడి కృష్ణారావు మాట్లాడుతాను అంటున్నాను. ఇప్పటికి నన్ను 1,00,000 మంది నన్ను టెస్ట్ చేసి ఉంటారు. నా నోటి నుంచి ఇప్పటి వరకు నేను మంత్రిని అని కానీ ఒక ఎమ్మెల్యే అన్నది కానీ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఫస్ట్ టైం నేను గెలిచి సర్టిఫికేట్ తీసుకున్నప్పుడే నేను ఎమ్మెల్యే అన్న మాటని నా జీవితంలో చెప్పకూడదు. సార్, ఇంతగా మీరు ప్రజా జీవితంలో ఇమిడిపోయారు, ఇంతగా ప్రజల మధ్య తిరిగిన మీరు 2021లో ఆ బ్రేక్ ఎందుకు ఇచ్చారు? మళ్ళీ రాను అన్నట్లుగానే మాట్లాడారు మీరు. ఎందుకు ఆ బ్రేక్ ఎందుకు ఇచ్చారంటే మీకు కాస్త గ్యాప్ తీసుకోవాలనిపించిందా ఇన్ని సంవత్సరాల ప్రజా జీవితం నుంచి ఏమైనా? కరెక్ట్. అప్పటికే 30 సంవత్సరాల నుండి 31 సంవత్సరంలోకి వచ్చింది. నాకు తృప్తినిచ్చింది. చాలు అనుకున్నారా? నేను చేసిన దానికి మెజారిటీ పీపుల్ సాటిస్ఫైడ్. అలాగే ఒక తెలుగువాడిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా నేనేంటి అన్నది ప్రూవ్ చేసుకోగలిగాను. అలాగే తమిళ కేంద్ర ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నేను ప్రూవ్ చేసుకోగలిగాను. రాజకీయాలకి ఇంకా డైరెక్ట్గా పోటీ చేసే రాజకీయాలకి దూరంగా ఉందాం అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో అవతల వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఎంత అడ్వాంటేజ్ తీసుకున్నా మల్లాడి ఇన్ని సంవత్సరాలు మన ప్రాంతాన్ని ఆయన పాలించారు, ఇంత డెవలప్మెంట్ చేశారన్నప్పుడు మీరు చెప్పి నిలబెట్టిన ఒక అభ్యర్థికి ఖచ్చితంగా మీకు ఇచ్చిన గౌరవమే దక్కాలి. ఎందుకు దక్కలేదు? ఆ ఓటమి మీకు ఎంత బాధించింది? రంగస్వామి ఓటమి అది చాలా నాకు మనసు, అరే ప్రజలు నేను పోటీ చేయలేదంటే నా కొడుకుని పెట్టలేదు, నా భార్యను పెట్టలేదు, కుటుంబ రాజకీయాలు కూడా చేయలేదు. మీరు చాలా జెన్యూన్ గా వేరే వ్యక్తికి ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చేసి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 3 సార్లు చేశారు, 4వసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి తెలుసు. ఈ వ్యక్తిని నేను బతిమలాడి తీసుకొచ్చి నన్నే ప్రజలు మీరు ఉండాలని అంటున్నారు, నేను రాజకీయ పదవులకు దూరంగా వెళ్దామని అనుకుంటున్నాను, పబ్లిక్ రాజకీయాలకి అని చెప్పి చెప్పినప్పుడు అందరూ ఒప్పుకున్నారు. దగ్గరికి వచ్చేటప్పటికి లాస్ట్ 4-5 డేస్లో దగ్గరికి వచ్చేటప్పటికి తమిళ్ తెలుగు అని, యానవడు కాదు అని చెప్పేసి యానం రాడు అని చెప్పి తీసుకొస్తే డిఫరెన్స్ 330 ఓట్ల డిఫరెన్స్లో ఓటమి చెందడం అన్నది 330 ఓట్లు ఎక్స్ట్రా వచ్చుంటే రంగస్వామి యానం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడు, యానం ఎమ్మెల్యే చేయలేకపోయాను. అది నాకు చాలా బాధించి తేరుకునేలాగే మళ్ళా మన ప్రజలకి పదవి ఉన్నా లేకపోయినా కానీ సేవ చేయాలని 5 సంవత్సరాల్లో ముందు ఏ విధంగా అయితే రోజుకి 15 గంటల నుంచి 18 గంటలు పనిచేశాను, ఆ విధంగానే ఇటు కేంద్రం నుంచి కానీ ఇటు పొందుచేరు ప్రభుత్వం నుంచి ఏ కష్టం వచ్చినా, వరద వచ్చినా, వర్షం వచ్చినా, ఏది వచ్చినా కానీ ముందుండి చేయగలిగాను. చేసినప్పుడు ప్రజలు నా సేవలను 25-30 సంవత్సరాలు గుర్తించింది ఒక ఎత్తు. ఈ 5 సంవత్సరాల్లో మల్లాడి కృష్ణారావు లేకపోతే ఈ ఊరు ఇలా ఉంటుంది అన్నది, ముఖ్యంగా మహిళలు ఈ శుభ్రం మల్లాడి కృష్ణారావు ఉన్నప్పుడు ఊరు అర్థంగా ఉండేది. ఈ చెత్త ఏంటి, ఈ ఉద్యోగాలు ఏ చిన్న ఉద్యోగం లేదు. ఈ ఊర్లో ఎమ్మెల్యే అన్నవాడిని చూడాలని అంటేనే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇతని దగ్గరికి రాత్రి ఫోన్ చేసినా, రాత్రి ఇంటికి వెళ్ళిపోయినా ఇమ్మీడియట్గా అది హాస్పిటల్ కేసు అయినా ఏదైనా సరే మల్లాడి కృష్ణారావు స్పందిస్తాడు, ఇమ్మీడియట్గా దానికి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడన్న చూసిన తర్వాత ప్రజలు పెద్ద ఆయన మళ్ళీ ఉండాలి అన్న దాని మీద లాస్ట్ 1 year నుంచి అయితే అంతా ఇంత ఒత్తిడి కదా నా మీద. ఇక్కడ ఈ సభలో మీరు చెప్పాలి, ఎలక్షన్లో పోటీ చేస్తానని చెప్పాలని అంటే లాస్ట్ రోజు ఇంకా అరగంట టైం ఉండే వరకు కూడా నేను నామినేషన్ అయ్యాను. కరెక్ట్. ప్రజలు మీరు మళ్ళీ రావాలనుకున్నారు, మళ్ళీ యానంకి పూర్వ వైభవం తేవాలి అనుకున్నారు, కరెక్టే. కానీ మొన్న ఎలక్షన్స్లో మీకు మాజీ ఎమ్మెల్యే అశోక్కి పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. గతంతో మీకు వచ్చిన మెజారిటీతో చూసుకుంటే 4,000 ఓట్లు చిల్లర వచ్చినప్పటికీ కూడా
అంతకుముందు ఆల్మోస్ట్ 60% డిఫరెన్స్ ఉందని నేను విన్నాను. ఏంటి ఆ డిఫరెన్స్ ఎందుకు తగ్గింది? ఆ మాటకి కూడా నేను ఏకీభవిస్తున్నాను. నేను పోటీ చేసిన ప్రతి ఎలక్షన్లో కూడా గతంలో ఎలక్షన్ల పోటీలో ఉండేప్పుడు ఏంటంటే యానంలో హయ్యెస్ట్ రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు 1603 ఓట్ల మెజార్టీతో ఆ వేళ ఒక వ్యక్తి గెలవడం జరిగింది. దానికి ముందు ఏది చూసినా కానీ 66 ఓట్లు, 100 ఓట్లు, 230 ఓట్లు, 530 ఓట్లు ఈ విధంగానే ఉంది యానం ఎలక్షన్. కానీ నేను ఫస్ట్ టైం 30 సంవత్సరాల క్రితం పోటీ చేసినప్పుడే 4848 ఓట్లు మెజార్టీతో గెలిచాను. దాని తర్వాత నుంచి ప్రతి ఎలక్షన్కి కూడా 6000, 9000, 16000, 19000 ఆ విధంగా వెళ్ళింది. ఈ ఎలక్షన్లో డబ్బు ఇందాక మీకు చెప్పాను, డబ్బు ప్రభావం చాలా గట్టిగా ఉంది. అలాగే ఫైనల్గా ఎంత ఏదనుకున్నా కానీ కమ్యూనల్గా క్యాస్ట్ మీద వచ్చేస్తుంది. నాకు ఇంకా ఈ ఎలక్షన్లో కొంతమంది మహిళలు కానీ, కొంతమంది యూత్ కానీ, కొంతమంది నాయకులు కానీ నాకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వ్యతిరేక కమ్యూనిటీ మనుషులైనా కానీ అందరూ ఆశించినంత కాకపోయినా నేను ఆశించినంత వరకు కొంతవరకు రాగలిగింది. మిగతాది నేను ఎన్డీఏ కూటమి మనిషిని అని చెప్పేసి క్రిస్టియన్స్ను, ముస్లిమ్స్ను, ఎస్సీస్ను ఎక్కువగా ఇటు ఆంధ్ర నుంచి కానీ వేరే వాళ్ళు కూడా వచ్చి మల్లాడి కృష్ణారావు మంచోడే కానీ ఈజ్ ద బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇది ఈ దేవాలయాలు ఉండవు, ఈ దేవాలయాలు ఉంటాయి, చర్చిలు ఉండవు, మసీదులు ఉండవు, ఈ విధమైన ప్రచారం, ఎస్సీలకి రిజర్వేషన్ తీసేస్తారు, ఇది మల్లాడి కృష్ణారావు ద్వారాగా కూడా ఇక్కడ జరుగుతుంది, మల్లాడి కృష్ణారావు నోరెత్త నాకు లేదు అన్న ప్రచారం చేయడం కొంచెం నమ్మారు, దాన్ని కొంత నమ్మారు. దానికే ఇందాక నేను చెప్పాను, నేను ఆ విషయంలో అందరూ 300 చిల్లర ఓట్లతోటే గెలిచాడు కదా, మనం 4585 ఓట్లు అని చెప్పేసి అనుకుని ఈ మెజార్టీ చాలా ఎక్కువ అనుకుని అందరూ సంతోషపడుతున్నారు. నాకు అది కూడా తృప్తి లేదండి. సరే, గత 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న అశోక్ గురించి ఒక్క వర్డ్లో చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? అతను ఎమ్మెల్యేకి ఉండడానికి అర్హత లేని వ్యక్తి. అతను తప్పించి ఎవరైనా సరే ఉండొచ్చేమో కానీ అతను మాత్రం అర్హత లేదు. ఎమ్మెల్యే అవ్వాలి అని అనుకున్నాడే తప్ప ఎమ్మెల్యే అయితే యానం ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఈ యానాన్ని శుభ్రంగా ఉంచాలా అన్నది కాదు, శుభ్రంగా ఉన్నదాన్ని పాడు చేసి ఎలా డబ్బులు తీసుకోవాలన్న దాని మీదే చేశాడు. నెలకి 30 లక్షలు కొట్టేయాలా, 40 లక్షలు కొట్టేయాలా. అలాగే ప్యాకెట్ని కోట్లాది రూపాయలతోటి ఎప్పుడు కూడా మా యానం ప్రజలు ఎప్పుడూ పూర్వం మందు యానం అనేవారు. నేను వచ్చిన తర్వాత ఇది టూరిజం యానం, శుభ్రంగా ఉండే యానం అన్నదాన్ని యానం అనేప్పుడు ప్యాకెట్ యానమా అనుకునేలాగా రోజుకి కొన్ని వందల కార్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్యాకెట్ ఎక్కడ క్లబ్బు, ఎక్కడ రాయల్ క్లబ్బు ఇలాగనే పరిస్థితి అతను తీసుకొచ్చాడు కేవలం అతని డబ్బు కోసం. ఆ డబ్బుతోటి ఈ ఎలక్షన్లో సో ఇలాంటి ఆరోపణలు మీరు ఎలక్షన్ టైంలో కూడా చాలా చేశారు. ఆరోపణ కాదు, నిజం. నిజం. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అశోక్ సిచ్యువేషన్ ఏంటి? ఏమన్నా మరి ఎంక్వైరీ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా, ఏం జరగబోతుంది, వదిలేస్తారా? రాబోయే క్యాబినెట్ మీటింగ్స్లో దీన్ని ఏర్పాటు చేసి టోటల్గా పాండిచ్చేరి యూటీలోనే ఎక్కడా కూడా ఇటువంటి ప్యాకెట్ కానీ గ్యామ్లింగ్ లేకుండా ఉండేలాగా అసెంబ్లీలో దానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను. సో పేకాట క్లబ్లనే ఉండవు. అలాగే క్లీనింగ్ని ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏవైతే ఏ కంపెనీ పేరునట్టు పెట్టుకుని బినామగా చేశాడో దాన్ని ప్రూవ్ చేసి రేపే మధ్యాహ్నం 4:30 గంటలకి రివ్యూ మీటింగ్ ఇన్ యానం అడ్మినిస్ట్రేటర్కి అందరికి కూడా చెప్పున్నాను. దానికి త్వరలోనే ఏ విధంగా దాంట్లో కరప్షన్ జరిగింది, దాన్ని ఆ కంపెనీని ఏ విధంగా బ్యాన్ చేయాలి, ఏ విధంగా చేయాలన్న దాని మీద వెరీ సూన్ మళ్ళా ముందు ఎలాగైతే సుందరంగా ఉండేదో ఆ విధంగా చేయడంలో కానీ నేను ప్రజలకి ఏమైతే మాట ఇచ్చానో శుభ్రంగా చేయడంలోనూ అలాగే ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరి చేయడంలో కూడా ఎక్కడ కూడా నేను తగ్గేదే లేదు. సార్ మీరు చాలా మినిస్ట్రీస్ నాలుగోసారి ఇప్పుడు మంత్రి అయ్యారు, చాలా శాఖలు మీరు చూశారు. సో మీరు చేసిన వాటిలో మీ ఫేవరెట్ డిపార్ట్మెంట్ ఏదంటే ఏం చెప్తారు మీరు? అంటే నేను ఒరిజినల్గా పాండిచ్చేరిలో ఎన్ని చేశారు సార్ మీరు చెప్పండి ఒకసారి? రెవెన్యూ చేశారు, ఇప్పటికి ఫిషరీస్ చేశారు, 25 శాఖలు 25 శాఖలు చేశాను. రాబోయే రోజుల్లో ఒక 7-8 శాఖలు మళ్ళీ చేయడానికి మా సీఎం గారు బాధ్యత చెప్తారు. టూరిజం అని అంటే మల్లాడి కృష్ణారావు అని చెప్తారు యానంలో. ఒక పాండిచ్చేరిలో ఒక బీచ్ని ఈ బీచ్ ఎవరు డెవలప్ చేశారంటే మల్లాడి కృష్ణారావు అని చెప్తారు.
టూరిజంలో ఇన్ని 100 కోట్లు తీసుకురావచ్చా, ఇన్ని స్కీమ్స్ తీసుకురావచ్చా అన్నది నేను ప్రూవ్ చేశాను. ఎందుకంటే మంత్రిగా అవ్వకముందే టూరిజం చైర్మన్ ఎప్పుడు కూడా ఐఏఎస్ వాళ్ళు ఉండేదాన్ని, ఐఏఎస్ ఆఫీసర్ ఉండేదాన్ని. నాన్ ఐఏఎస్ ఆఫీసర్ ఎమ్మెల్యేగా ఉండి నేను టూరిజం చైర్మన్ అయ్యాను. అప్పుడే నా మార్క్ ఏంటన్నది చూపించాను. టూరిజంలో నేను చాలా మార్పులు, పాండిచ్చేరి అవ్వచ్చు, కారైకాల్ అవ్వచ్చు, మాహి అవ్వచ్చు, యానం అవ్వచ్చు, అవి నా మార్పు. అలాగే హెల్త్ మినిస్టర్గా పనిచేసినప్పుడు కరోనాలో 13వ రోజున కరోనాని డిక్లేర్ చేసి 13వ రోజున ఎవ్వరు కూడా నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ఒక కమ్యూనిస్టు లీడర్ నాకు ఫోన్ చేసి నాకు కరోనా వచ్చింది, లోపల ఉన్నాను, దానికంటే నన్ను చంపేయండి అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే ఫోన్ చేసిన 14 గంటల్లో నేను అప్పుడు యానంలో ఉన్నాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి బై రోడ్డు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి ధైర్యంగా నేను అప్పటి వరకు బయట ఉన్న డాక్టర్ని నర్సులు చూసి ఎలా ఉందంటే అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి నువ్వు, కానీ వీళ్ళు మెడిసిన్స్ కానీ అన్నీ కూడా ఫుడ్ కూడా ట్రేలు వేసి కింద నుంచి పంపించేవారు. శుభ్రం క్లీనింగ్ లేదు, ఎవరికి ఏంటన్నది లేదు, స్లిప్ రాసి పంపించి వీళ్ళు కూడా జడిసిపోయారు. అప్పుడు నేను స్వయంగానే వెళ్తానంటే నా డైరెక్టర్ కూడా రాలేదు. నేను మొత్తం అంతా ఇచ్చేసుకొని లోపలికి వెళ్ళాను. వాడిని అడిగాను, వాడు చెప్పిందే చెప్పినట్టుగా ఉంది, భోజనం ఎలా ఉంది, టాయిలెట్ ఎలా ఉన్నాయి. వెంటనే నేను టాయిలెట్ క్లీన్ చేసే వాళ్ళని అడిగాను, ఏంటమ్మానంటే మేము ఎలాగ సార్ ఈ కరోనా వచ్చిన వాళ్ళు గంటకి టాయిలెట్కి యూరిన్కి వెళ్తున్నారు అని అంటే, అప్పుడు నేను ఇలాగ ఇవ్వండి బ్రష్ ఇది అవ్వట్లేదంటే బకెట్ తోటి కొట్టేస్తున్నారు. ఆ బ్రష్ తోటి చేయకపోతే నేను బకెట్ వాటరు తీసుకుని మొత్తం టాయిలెట్ అన్నీ క్లీన్ చేసి 10 నిమిషాల్లో మొత్తం టాయిలెట్లన్నీ మళ్ళీ కొత్తగా వచ్చేలా క్లీన్ చేశాను. మీరు చేశాను. మీరు లక్షల మంది చూశారు, ఫస్ట్ మనిషి సార్, ఫస్ట్ ఇది నేను చేసి చూపించేప్పటికి అమ్మ ఆ జిగురుగా ఉండేదంతా కూడా ఎందుకు పోయింది, నువ్వు బ్రష్ తోటి పెట్టి తోమి చేస్తే, అంతేగాని వాటర్ మగ్గుతోటో బకెట్ తోటి కొడితే పోదమ్మా అని చెప్పి చూపించి వాళ్ళని కూడా మీరు కరోనా పేషెంట్స్ అనుకుంటున్నారు, మీరు చచ్చిపోయేవాళ్ళు కాదు, మీకు దీన్ని మీరు కూడా కొంత షేర్ చేసుకుని ఇంట్లో ఉంటే మీ టాయిలెట్ మీరు కడుక్కోవట్లేదా, ఎదట వాళ్ళు వెళ్ళిందని మీరు కడగట్లేదా, మీరు కూడా చేయండి అని చేసేప్పటికి మరుసటి నుంచి వాళ్ళు కాంబినేషన్లో ఇది అయిపోయింది. అప్పటి నుంచి ఫుడ్ ఏం పెట్టాలి, ఏది పెట్టాలన్న దాంట్లో నేను కరోనాగా అరే హెల్త్ మినిస్టర్ అంటే మల్లాడి కృష్ణారావు రా అనుకునే విధంగా ఏ పోర్ట్ఫోలియో చేసినా, అది రెవెన్యూ చేసినా, ఎక్సైజ్ చేసినా, ఎక్సైజ్లో 1 రూపీ తీసుకున్న మంత్రి అని చెప్పేసి ఈ రోజుకి చెప్తారు. ఈ విధంగా అది ఎల్ఈడి చేసినప్పుడు అయినా ఏ పదవి చేసినా కానీ నాకు ఆ పోస్ట్కి న్యాయం చేయాలి అని అనుకుంటాను. దాని మీదే నా దృష్టి అంతా ఉంటుంది. నేను బెస్ట్లో ఉండాలి అని అనుకుంటాను. సో గెలిచిన తర్వాత మినిస్టర్గా ప్రమాణం చేసిన తర్వాత రేపు మీ స్వస్థలానికి వెళ్ళబోతున్నారు, యానం మీ నియోజకవర్గానికి వెళ్ళబోతున్నారు. ఏంటి రేపు ఎలాంటి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు అక్కడ? చాలా ఎక్సైట్మెంట్లో ఉండుంటారు బహుశా మీ వాళ్ళందరూ. చాలా 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 భారీగా ఉంటారు రేపు అందరూ కూడా. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే ప్రజల్లో నన్ను డ్యాన్స్ చేయించారు. అదే అంటే ఎప్పుడు మీ ఇన్నేళ్ల జీవితంలో, రాజకీయ జీవితంలో చూడండి చాలా విచిత్రాలన్నీ మేము ఈ ఎలక్షన్లోనే చూసాము. నేను డాన్సర్ కాదు, కానీ అవతల వాళ్ళని మల్లాడి కృష్ణారావు అంటూ పోటీలో ఉంటే మీరెంతమంది నన్ను అడ్డుకోవాలనుకున్నా ఉఫ్ అంటే మీరు అందరూ ఎగిరిపోతారా అని చెప్పడానికి అది ఫ్లయింగ్ కిస్ ఏం కాదు, అవతల వాళ్ళకి మాత్రమే. అలాగే నేను రేపు యానంలో నేను వెళ్ళేటప్పటికి చాలా భారీగా 4-5 గంటలు తక్కువ కాకుండా ఆ చిన్న ప్రాంతాన్ని అలాగే ఒక రౌండ్ టౌన్లో ఒక 4 వీధులు వెళ్ళడానికి 4-5 గంటలు పడుతుంది. వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మీ టీవీలోనే చూస్తారు, చాలా అద్భుతంగా చేస్తారు, అంతా ఇది చేస్తున్నారు. నాకు అది వాళ్ళు చేస్తారు, కానీ నా బాధ్యత ఏంటి, ఎలక్షన్లో ఏమైతే చెప్పానో ఇళ్ల స్థలాల సమస్యని నేను ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాను, ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టిస్తాను, అలాగే జిప్మేర్ హాస్పిటల్ని మళ్ళా ఇంకా మెరుగు చేస్తాను, జిప్మేర్ ద్వారాగా మెడికల్ కాలేజ్ తీసుకొస్తాను, హాస్పిటల్ తీసుకొస్తాను, క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొస్తాను, పారామెడికల్ కోర్సెస్ని పెట్టిస్తాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయిస్తాను, వెంకటేశ్వర స్వామి గుడి కంప్లీట్ చేస్తాను, పుష్కరాలు అద్భుతంగా చేస్తాను, బ్లడ్ వాల్ తీసుకొస్తాను. ఇలాగ వందలాది కోట్ల పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా 100కి ప్రయత్నం చేస్తాను. 90% తక్కువ పూర్వవైభవం వస్తుంది అంటారు. మళ్ళీ పూర్వవైభవం కాదు, 5 సంవత్సరాల క్రితం పూర్వవైభవం అంటే చాలా ఇది ఉంది. 5 సంవత్సరాల్లో యానం బ్రేక్ అయింది. ఆ 5 సంవత్సరాల్లో 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. యానం అంటే చెడ్డ పేరు వచ్చింది. పాండిచ్చేరిలో మల్లాడి కృష్ణారావు ఫైల్ పట్టుకుని వెళ్తే వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో జీవో వస్తుంది. ఫైల్ పట్టుకోవడం తెలియలేదు. ఇందాక అంతగా చెప్పాను, అశోక్ మల్లా ఇదనంటే అతనికి అహంభావం తప్ప
డబ్బు సంపాదన తప్ప రెండోది అతని దగ్గర లేదు. అటువంటిది కంటే సామాన్యుడు ఎవరైనా వేరే వాళ్ళు అన్ని సంవత్సరాలు మనయే కాదు, జీవితం అంతా మంద కాదు, చాలామంది వస్తారు. ఇతనికంటే ఎవరొచ్చినా కానీ యానానికి కొంత పరిపాలన బాగా చేయగలరు అన్నది మాత్రం నా పూర్తి విశ్వాసం. యానం ప్రజలు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. సార్ మామూలుగా ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జీతం అడగకూడదంట, మగవాళ్ళ వయసు అడగొద్దని ఎక్కడ చెప్పలేదు. మీ వయసు ఎంత ఇప్పుడు? నా వయసు జస్ట్ 62 కంప్లీట్ అయ్యి 63కి 22 రోజుల్లో రాజకీయాల్లో వయసు కూడా ముఖ్యమే. ఎందుకంటే మేబీ ఆ ఏజ్లో ఉన్నప్పుడున్నంత ఉత్సాహం ఓపిక ఒక వయసు దాటాక ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా మేము కుర్రాళ్ళం, మేము యువకులం, ఈ ముసలోళ్ళనందరినీ పక్కన పెట్టండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇది కూడా ప్రచారాస్త్రాల కింద వాడిన వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు 63 ఏళ్ల వయసులో మల్లాడి గారు ఇంతకు ముందున్నంత యాక్టివ్గా పని చేయగలుగుతారా? నేను ముందు 15 గంటల నుంచి 18 గంటలు ఒక పనిచేశాను ఒక రోజుకి. ఇప్పుడు 12 నుంచి 15 గంటలు పనిచేస్తాను. 12 గంటలు తగ్గకుండా నేను పని చేయగలను, నా బాడీ నాకు సహకరిస్తుంది, నా హ్యాబిట్స్ నాకు సహకరిస్తుందన్న ధీమాతోటి చెయ్యాలన్న సేవకుడిని. నేను ఎమ్మెల్యే మంత్రిని కాదు, యానం సేవకుడిని. ఇప్పుడు మంత్రిగా పాండిచ్చేరి కేంద్ర ప్రాంతానికి సేవకుడిని. పక్కనున్న రాష్ట్రాల్లో నన్ను అభిమానించే వాళ్ళు వేలాది లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకి తోచిన సహాయాన్ని చేసే వ్యక్తిని నేను. ఆ విధంగానే చేస్తాను తప్ప నేను ఇంట్లో పడుకునేవాడిని కాదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకన్నా పిఏలతోటి ఉండేది పిఏ, కానీ ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా నా ఫోను నేనే చేస్తాను. ఎవరికి నేను ఫోన్ ఎత్తలేకపోతే మళ్ళీ తిరిగి చేస్తాను. ఇది కాకుండా అహంభావంతో నేను ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను చెప్పేసి గన్మెన్లతో పెట్టుకునేవాడిని కాదు, పైలట్తో పెట్టుకునేవాడిని కాదు. అలాగే సెక్యూరిటీ కానీ అన్నీ కూడా నిన్న అడిగినప్పుడు కూడా నేను మండే రాసి ఇచ్చేస్తాను. నాకు సెక్యూరిటీ నేను గన్మెన్లు కానీ అవి కూడా రాబోయే రోజుల్లో కూడా పెట్టుకునే ఉద్దేశం నాకు లేదు. నిన్న సబ్ ఇన్స్పెక్టర్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ని ఇస్తారు, మళ్ళీ కానిస్టేబుల్స్ని అన్నీ కూడా ఇస్తారు, పైలట్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏది ఉపయోగించుకునే ఉద్దేశం నాకు లేదు. సామాన్యుడిగా వచ్చాం, సామాన్యుడిగా మనం వెళ్ళిపోవాలి. ఓకే, రైట్. మీ గెలుపు గురించి, మీ ప్రాంతం గురించి మొత్తం మాట్లాడేసాం. మీరు మా తెలుగు వ్యక్తి కాబట్టి ఇప్పుడు మా తెలుగు రాష్ట్రాల గురించి కూడా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో ఏంటి, తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ని మీరు ఎంత క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటారు? నేను ఎవరో చెప్పిన మాట కాకుండా నేను ఈ 30 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం రాబోయే రోజుల్లో వస్తుంది అన్నది ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ నుంచే నేను చెప్తూ ఉంటాను. నేను చెప్పింది ఇప్పుడు వరకు ఏదీ ఫెయిల్ అవ్వలేదు. నేను సర్వే మనిషిని కాదు. రాబోయే రోజుల్లో మీ టీవీ 9లో ఏమన్నా నాకు సర్వేకి అప్పు చెప్తే ఆ డ్యూటీ కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మొన్న నేను చెప్పాను, తమిళనాడులో ఈ ప్రభుత్వం రాబోతుందని మీ టీవీ 9కి ఎలక్షన్కి 9 రోజుల ముందు చెప్పాను. నేను 9 రోజుల ముందు చెప్పాను. వెస్ట్ బెంగాల్ ఈ విధంగా ఉండబోతుందని చెప్పాను. నాకు మిత్రులు అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఆ ఎలక్షన్ డ్యూటీలో చేసేవాళ్ళు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, అలాగే అక్కడ ఉన్న పొలిటికల్గా ఉన్న పర్సన్స్ కానీ ఒక యాంగిల్లో మనం చూసి మనం చెప్పకూడదు. పేదోడు ఏమనుకుంటున్నాడు, ఆటో వాళ్ళు ఏమనుకుంటున్నారు, రిక్షా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ట్యాక్సీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, కామన్ మ్యాన్ వెల్ఫేర్ స్కీమ్స్ కావాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, డెవలప్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది చూసి మనం చెప్పగలగాలి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో నేను ఇప్పుడు వరకు ఈ 30 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం వస్తుందంటే మరి దేవుడు నా చేత అనిపిస్తున్నట్టు లేదు తెలియదు, కానీ అదే ప్రభుత్వాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో ఏమొస్తుంది, ఆంధ్రాలో ఏది వస్తుందని కూడా మీకు చెప్పవలసిన టైంలో అందరికంటే ముందు మీకు ఇంటర్వ్యూకి వచ్చి మీకు నేను చెప్తాను. ఎందుకు ఇప్పుడే చెప్పొచ్చు కదా సరదాగా? చాలా టైం ఉంది. నేను స్వామీజీ వేరే వాళ్ళ జ్యోతిష్యాలు చెప్పే అంత జ్యోతిష్యం కూడా మీరు ఇప్పుడే సర్వేలు కూడా చెప్పగలని చెప్తున్నారు. సర్వేల కంటే ప్రజలతో ఎక్కడైతే ఏ టైప్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి మనం ఒపీనియన్ తీసుకోవాలో అవి తీసుకుని తప్ప నేను జ్యోతిష్కం చెప్పట్లేదు. మనం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ను ఒక కమ్యూనిటీని అడిగితే మా కమ్యూనిటీని గెలుస్తుంది, మా పార్టీ నెగ్గుతుంది అని అంటారు. కాదు. మనం ప్రజల్లో తీసుకునేప్పుడు ప్రతి యాంగిల్లో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, పేదోడు ఏమనుకుంటున్నాడు అన్నది అన్ని రకాలుగా చూసి మనం తెలుసుకుని మనం చెప్పాలి. అంతే ఎవరో చెప్పేశారు కదా, మనం యూట్యూబ్లో చూసాం కదా, వాట్సాప్లో చూసాం కదా అని అనుకుని చెప్పేది మాత్రం కాదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుంది, తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తుంది అన్నది నేను రాసి పెట్టుకోండి. నేను 100% చెప్పగలుగుతాను. మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు చాలా ఎంకరేజ్ చేశారు, మీకు అంతా చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. అండ్ జగన్ గారితో ఆ అసోసియేషన్ కొనసాగుతోందా, ఎలా ఉంది, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే రాజశేఖర రెడ్డి గారితో ఉన్న స్నేహం కానీ అది కానీ జీవితంలో మర్చిపోలేనిది. నా స్నేహితుల్లో ఉన్నవాళ్ళు ఇటు బాలయోగ్ గారు అవ్వచ్చు,
అలాగే ఇంకా నాకు చదువుతూ చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారితో పోలిస్తే ఎవ్వరూ కూడా కాదు. ఈవెన్ జగన్ గారు కూడా ఎవ్వరు కాదు, ఎవరే కాదు. వారు అబ్బాయిగా వారు కూడా నన్ను ప్రేమించారు, నన్ను గౌరవించారు, అన్నీ చేశారు. మేము కూడా ఒక సీనియర్గా రాజకీయాలతో తండ్రి రాజకీయాలు చేస్తున్నాం. మేము చెప్పిన విషయాలు కానీ కొంచెం ఎవరో చెప్పిన మాటలు వినకన్నా ఉండుంటే మేము దూరంగా జరగడానికి ఉండేది కాదు. అందుకని మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. అంటే ఇప్పుడు నా జీవితంలో ఎవరికైనా సహాయం అని ఇది నాకు సహాయం చేయండి అని అంటే ఎంత బద్ధ శత్రువునైనా సరే నేను ప్రేమిస్తాను. 2021లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవడానికి కారణం జగన్ గారు మీకు ఇచ్చిన ఒక డైరెక్షనే అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? సార్, అది జరిగిపోయింది మేడం. అది దాన్ని ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పడం అన్నది కూడా అంత మంచిది కాదు. నేను రాజకీయాలకి స్వస్తి చెప్పాలని అనుకున్నప్పుడు ఆ వేళ నా ఒక్కడి వల్లే ప్రభుత్వం కాదు, ఆల్రెడీ అప్పటికే 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. వారు ఒకటి మాట చెప్పారు, మల్లాడి కృష్ణారావు రిజైన్ చేస్తేనే మేము చేస్తాం, లేదంటే మల్లాడి కృష్ణారావు మేము డబ్బు తీసుకుని జాయిన్ అయిపోయాం అని చెప్పేసి వస్తుంది. మల్లాడి అంటే ఆ భావం ఉండదు అన్న దాని మీద తప్ప నేను ఎవరో చెప్తే చేశారు అన్న దాని విషయాన్ని కూడా ఇప్పుడు ఆ మాటలు చెప్పవలసిన టైం కూడా కాదు. అండ్ రాజకీయాల్లో మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో వెన్నుపోటు పడవాలని ట్రై చేసే వాళ్ళు కూడా అంతమందే ఉంటారు. సో మీకు ఎవరన్నా మీ లైఫ్లో గురువు గారు అంటూ మీ గుండెల్లో గుణపాలు దించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంటే అలాగా తప్పనిసరిగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా శత్రువు ఏం చేస్తాడని చూస్తాం. శత్రువు ఏం చేస్తాడన్నది చాలా వరకు మనకు తెలుస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ పక్కనే ఆ పక్కనే వెనకాల ఉంటారు చూసారా, ఎవర్రా డేంజర్ అంటే శత్రువు కంటే పక్కన ఉన్నవాళ్ళు వెనకున్నవాడే డేంజర్ అన్నది. అలా ఏమైనా ఒక పేరు చెప్పగలరా? చాలా 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 మనం ఏంటి అన్నది ఏ రోజు కూడా మనకు మిత్రులు అనుకున్న వాళ్ళు పక్కన ఉంటారు. అవతల వాళ్ళకి మనం ఏంటి, ఎవరితోటి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడాం, ఏం ఫోన్ వస్తుంది అన్నది ముందు పాస్ చేసేది మన పక్కన ఉన్న వాళ్ళే. అప్పుడు నష్టం మనకి వీడు నష్టపరచాలని ఉద్దేశం లేకపోయినా అవతల వాడు చెప్తే ఆతృతోడు చెప్పినట్టుగా చెప్తూ ఉంటాడు. ఇది మన మనిషికి నష్టం కలిగిస్తుంది అన్నది కూడా ఆలోచన చేయకుండా చేస్తాడు. అది కంపేర్ చేసుకుంటే డైరెక్ట్గా ఉన్న శత్రువు కంటే వీళ్ళే ఎక్కువ బలమైన శత్రువు ఏ రూట్ వస్తాడన్న మనకు తెలుసు, కానీ పక్కన ఉన్నవాడు బల్యంలాగా ఉండి ఎప్పుడు దించేస్తాడన్నది తెలియదు. మన ప్రాణాలు పోయినా, మనం డిఫీట్ అయినా పక్కనున్న వాళ్ళలో కొంతమంది చేసే తప్పుల వల్ల జరుగుతుంది తప్ప శత్రువు వల్ల మాత్రం జరగదు. శత్రువుని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా విన్ అవ్వాలి ఏంటన్నది మనం తప్పనిసరిగా అందులో ఫెయిల్ అయితే మనం పోతాం తప్ప ఈ పక్కన వాళ్ళని నుంచి మనం కాపాడుకోవడమే కష్టం అంటారు. మనం కాపాడుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళు అందరూ అలాగే ఉంటారంటే అందరూ కాదు, అందులో కొంతమంది ఆ విధంగా ఉండి మనకి ఉన్నదాన్ని ఏ విధంగా మన మీద ఉన్న కక్ష ఉన్నప్పుడు కూడా పక్క నుంచొని ఉంటాడు. ఎందుకంటే దూరంగా ఉంటే వాడు మన మీద కక్ష తీర్చుకోవడానికి కుదరదు. పక్కకు చేరి మనల్ని ఏ విధంగా పొడవాలో పొడిచేవాళ్ళు కూడా చాలా చూస్తారు. ఇలాంటివన్నీ కూడా అది ఒక రాజకీయంలోనే కాదు, వ్యాపారంలో అవ్వచ్చు, ప్రతి దాంట్లోనూ కూడా ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. నాకు నాలెడ్జ్ చాలా తక్కువ అమ్మా, మీ దగ్గర నేర్చుకుంటూ ఉంటాను. చదువు తక్కువ అమ్మా, డబ్బు కానీ ఇంకోటి కానీ తీసుకోవడం అన్నది నా జీవితంలో ఇప్పటి వరకు లేదు. నా పర్సనల్గా ఈ రూపాయి తీసుకున్నానని చెప్పేసి అంటే ఓపెన్గా నన్ను ఉరి తీసేయండి అని చెప్తాను. నా పర్సనల్గా ఈ రోజు వరకు లేదు. నేను సంపాదించుకున్న నా ఆస్తులు పోయే, అయినా నాకు ఎటువంటిది ఉండవు. నాకు కష్టం వచ్చింది అని అనుకుంటే వందలాది మంది వాలిపోయే వాళ్ళు ఉన్నారు. వందలాది మంది, అది లక్షల కోట్ల అనేది చూడకుండా వాలిపోయే వాళ్ళు ఉన్నారు. నాకు అది చాలు. ఫైనలీ ఒక క్వశ్చన్. రీసెంట్ పొలిటికల్ సెన్సేషన్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. సో ఆ విజయ్ గెలిచిన తర్వాత మన తెలుగు స్టేట్స్లో కంపారిజన్ స్టార్ట్ అయింది. కొంతమంది మాజీ సీఎం జగన్ గారితో పోల్చారు, కొంతమంది ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సక్సెస్తో పోల్చడం, లైక్ వైఫల్యాలతో. మీరు ఎవరితో పోల్చుతారు విజయ్ సక్సెస్ని? జగన్ గారితోనా, పవన్ గారితోనా? ఎవరు స్టైల్ వాళ్ళది. చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగిన వాడు ఈజ్ ఎ లీడర్. చెప్పింది చెప్పినట్టుగా. చాలామంది ఆ సీట్లో కూర్చోకముందు ఏదైనా సరే చేసేయగలమని చెప్పేసి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయో, చెప్పిన మాటని ఎందుకు నిలుపుకోలేకపోతున్నాం అన్నది సీట్లో కూర్చున్న తర్వాత తెలుస్తుంది. ఈవేళ విజయ్ పాత రాజకీయాలకి స్వస్తి చెప్పి ఎవరో ఏ ప్రభుత్వాలు ఏ పెట్టే అన్నది పక్కకు తీసేసి పూర్తి క్లారిటీతో ఉండి ఇది మనకున్న తమిళనాడుకున్న అప్పులు, మనకు వచ్చే రెవెన్యూ ఇది, దీంతో జీతాలు పోయేది ఇది, వెల్ఫేర్ స్కీమ్స్కి పోయేది ఇది,
డెవలప్మెంట్కి ఇది. ఇందులో ఏది చెయ్యాలి అన్న దాంట్లో అసెంబ్లీలో పూర్తి మెజారిటీతో లేరు. ఉన్న ఎమ్మెల్యేస్ అందరితో కూడా అసెంబ్లీలో పెట్టి ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేసి ఏది ఇతను ఏమనుకుంటున్నాడో దానికి ప్రయారిటీ ఇచ్చేలాగా చేస్తే ఈజే మరొక ఎంజీఆర్గా నిలబడతాడు, మరొక ఎంజీ గారు నిలబడతారు. అలాగే ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ నేను ఎవరిని కామెంట్ చేయను. ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకరితోటి కంపేర్ చేయడం అన్నది సాధ్యం కాదు. పేద ప్రజలు ఈ అనుకున్న దాంట్లో జగన్ పరిపాలనలో నాకు ఎవ్రీ మంత్ ఆర్థిక సహాయం అందింది అన్నది ప్రజలు ఉన్న మాట. ప్రజలు సీట్లు తక్కువ వచ్చేమో కానీ పర్సంటేజ్ వేజ్గా పెద్దంత కాదు. అది ఎప్పుడు ఏదైనా జరుగుతుంది. అందుకని ప్రజలకి మనకు సీట్లో మనం కష్టపడుతున్నామని అనుకుంటాం తప్ప ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది మనం అనుకున్నది ఎప్పుడు కూడా కాదు. మనం అనుకున్నది చేస్తే మనం 100% సక్సెస్ అని అనుకోకూడదు. ప్రజలు కోరుకున్న దాంట్లో మనమేంటి ప్రజలేంటి రెండు కలయికతోటి చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ ఎవరైతే సీట్లో కూర్చున్న తర్వాత ముందు నుంచి మనకు సహాయం చేసిన వాళ్ళను ఎలక్షన్లో సహాయం చేసిన వాళ్ళు మర్చిపోతే అందులో సహాయం అందించిన వాడిని మర్చిపోయావు, నువ్వు ఓటర్ని కూడా మర్చిపోతావు. అందుకనే తీర్పు రివర్స్లో వస్తుంది. మన తెలుగు రాష్ట్రాలు మంచి అభివృద్ధి జరగాలని ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి సఖ్యతగా ఉంటూ రాబోయే రోజుల్లో కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మల్లాడి గారు, చాలా చక్కగా మాట్లాడారు. మీతో ఈరోజు ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మీ ఆదర్శాలు, మీ ఆశయాలు ఇలాగే కొనసాగాలి అని ఒక తెలుగు వ్యక్తిగా అక్కడ పాండిచ్చేరి అభివృద్ధికి మీరు ఇంకా ఎఫర్ట్ పెట్టాలి, మీరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పటికీ ఇది 6సారి కదా, ఇంకో 6 సార్లు వచ్చినా కూడా మాకు సంతోషమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రజలు నన్ను కోరుకున్నంతసేపు, కోరుకున్న రోజులు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు, నా ఒంట్లో నా బ్లడ్ సర్క్యులేషను ఆగే వరకు నా సేవ అన్నది ఆగదు. అది పదవులతోట అన్నది కాకుండా ఒక సేవకుడిగా వచ్చాను, సేవకుడిగానే మనం వెళ్ళిపోవాలి. అంతేగాని హాస్పిటల్లో ఉండో రేపా మాపా అనుకున్నట్టుగా ఉండకూడదు. వెళ్ళిపోయేది కూడా కొంతమందిని చూశాను, ఆ ప్రజల కోసం చనిపోయినోడిని ఇప్పటికీ దేవుడిగా చూస్తున్నారు. ఆ విధంగానే ఉండాలని దేవుణ్ణి మీ ద్వారాగా కోరుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.